నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ద్వారకా ఆస్ట్రాలజర్ సాయి సతీష్ గారు. నమస్తే అండి. నమస్తే అమ్మ. సతీష్ గారు, ఇప్పుడు హనుమాన్ జయంతి వస్తుంది కదా. అవును. ఈ హనుమాన్ జయంతి మనకి చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు వస్తూ ఉంటుంది. అవును. సో ఈ రోజు చేయాల్సిన విధి విధానాలు ఏంటి? అసలు హనుమంతునికి ఎలా పూజలు చేయాలి? హనుమంతునికి ఎలా పూజ చేయాలి అనే దానికంటే ముందు హనుమంతుడి దగ్గర మనం ఇప్పుడు ఏం నేర్చుకోవాలి. సో దాని బేస్ హనుమాన్ జయంతిని ఎందుకు మనం సెలబ్రేషన్ మనం చేసుకోవాలి. హనుమంతుడు అనంగానే మేజర్గా ఏంటంటే ఒక పవర్, ఒక అద్భుతమైన శక్తి. ఆ శక్తి కేవలం శారీరకంగానే కాదు, మానసికంగా కూడా అత్యంత శక్తివంతుడు, చాలా పవర్ఫుల్. అయితే హనుమత్ ఆరాధన, హనుమత్ జయంతి కంటే ముందుగా ఆస్ట్రాలాజికల్ సిగ్నిఫికెన్స్ కూడా ఉంది. ఎందుకంటే మనం అందరం వింటున్నాం ఏంటి, చిన్నప్పుడు హనుమంతుడు సూర్య భగవాను ఒక పండు అనుకొని దాన్ని మింగబోయాడు అని చెప్పేసి. సో నవగ్రహాలలో మనం అందరం భయపడేది శనేశ్వరుడికి. శని మహర్దశ నడుస్తున్నా, ఏలినాటి శని నడుస్తున్నా, అష్టమ శని, అర్ధాష్టమ శనిలు ఇవి నడుస్తున్నా కొంచెం మనకి జీవితం ఆటంకాలు తప్పకుండా ఉంటాయి. అంటే వారి వారి జాతకాలలో శని ఏ స్థానంలో ఉన్నాడనే దాన్ని బట్టి. సో ఎన్ని వేదాలలో పరమశివుడు కూడా శనేశ్వరి యొక్క దానికి తను బలి అయ్యాడు, పరమేశ్వరుడు కూడా. దానికి వేరే స్టోరీ ఉంది. బట్ కేవలం శ్రీ హనుమంతుణ్ణి శనేశ్వరుడు ఏమీ చేయలేకపోయాడు. కారణం ఏమిటి అంటే చాలా ధర్మబద్ధంగా ఉండడము, అత్యంత శక్తివంతంగా ఉండడం. హనుమత్ ఆరాధనని మనసా వాచ కర్మేణ మనం చేసిన రోజున శనేశ్వరుడు మనల్ని ఏమీ చేయలేడు. ఓకే, ఫస్ట్ అది శనేశ్వరుడికి హనుమంతుడికి ఉన్న రిలేషన్ ఏంటి అసలు? ఎందుకు వాళ్ళిద్దరి మధ్య ఎట్లాంటి ఇది ఉంది? ఏంటంటే ఇక్కడ మనకి కర్మానుసంగా మనకి ఒకసారి పరమేశ్వరుడు తేట మనకి శనేశ్వరుడు ఒక ఛాలెంజ్ చేస్తాడు. ఏంటంటే నేను కర్మఫలదాతని, ఎవరినైనా వారి వారి యొక్క కర్మఫలాల పరంగా నేను వాళ్ళని శిక్షించటం నా ధర్మం. సో పరమేశ్వరుడు అప్పుడు మనం సింపుల్గా మనం మాట్లాడుకోవాలంటే ఈ జగత్తుకే నేను గురువుని, సో నన్ను ఏం చేయగలుగుతావు అనే ఒక ప్రశ్నని తనకి సంధిస్తాడు. సో తన జాతకరీత్యా ఏలినాటి శని వస్తున్న టైంలో పరమేశ్వరుడికి ఇంక అనిపిస్తుంది, సో శనేశ్వరుడు నన్ను ఏదో కొంత చేయబోతున్నాడు అని చెప్పేసి. సో ఆ టైంకి శివుడు ఏం చేస్తాడంటే ఒక చెట్టు త్వరలోకి వెళ్ళి దాక్కుంటాడు. సో ముక్కోటి దేవతలకి ఎంతటా కూడా ఎక్కడ అసలు పరమేశ్వరుడు ఉన్నాడు అనే విషయం ఎవరికీ తెలియదు, అందరూ కంగారు పడిపోతూ ఉంటారు. సో సరిగ్గా ఏలినాటి శని అయిపోయిన వెంటనే ఆ పరమేశ్వరుడు దాని బయటకు వచ్చేస్తాడు. బయటికి రాగానే శనేశ్వరుడు తనకి ప్రత్యక్షం అవుతాడు. చూసావా, నువ్వు నన్ను ఏమీ చేయలేకపోయావు అని చెప్పేసి శనేశ్వరుడు అంటాడు. అప్పుడు తను అంటాడు శనేశ్వరుడు ఏమని అంటే, ముల్లోకాలకే నువ్వు గురువు, నా గురించి నువ్వు భయపడి ఒక చెట్టు త్వరలో ఉన్నావు, ఇంతకు మించి నేనేం చేయాలి అని చెప్పేసి అంటాడు. అంటే ద పవర్ ఆఫ్ సాటర్న్, ద పవర్ ఆఫ్ శని అనేది కర్మానుబంధంగా పరమశివుణ్ణి కూడా భయపెట్టించేలాగా చేసింది. సో అప్పుడు తను శివుడు ఒప్పుకుంటాడు. ఒప్పుకొని కేవలం హనుమత్ ఎనర్జీ, అంటే హనుమతికి ఉన్న హనుమంతుడి యొక్క జన్మ రహస్యం, హనుమంతుడు పుట్టిన జన్మ రహస్యం వెనకాల ఉన్న కొన్ని ఆధారాలని బట్టి కేవలం హనుమంతుడిని తప్ప శనేశ్వరుడు ఎవరినైనా కూడా బాధించగలుగుతాడు. సో ఇది పరమశివుని వరం. ఓకే.